హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సినిమా థియేటర్‌లో సందడి చేయడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. అంటే ఈ రోజు నుంచి ప్రీమియర్స్ నైట్ పడబోతున్నాయి. ఆ తర్వాత రేపటి నుంచి మొత్తం హంగామే ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఆహ్, ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏ రేంజ్‌లో బజ్ క్రియేట్ అయిపోయింది? ఈ ప్రీ బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది? మరి రిలీజ్ అయిన తర్వాత సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది? సినిమాకు అటు పక్క ఒక నెగెటివ్ క్యాంపెయిన్ కూడా జరుగుతుంది కదా! మరి దాని సినిమా మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? ఎంటైర్‌గా 'హరిహర వీరమల్లు' గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు 'బంధుక్' మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే ఓకే. టీవీ ప్రేక్షకులందరికీ. సార్ 'హరిహర వీరమల్లు' సినిమా ఎప్పటినుంచో కూడా ఈ ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న స్ట్రెయిట్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగింది. మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా. సో మరి ఈ సినిమా రిలీజ్‌కి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. ఎలా ఉంది ఇప్పటివరకైతే రెస్పాన్స్ ఈ సినిమా పట్ల? థియేటర్ బుకింగ్స్ కానివ్వండి, యూఎస్ నుంచి రెస్పాన్స్ కానివ్వండి, వీటి పట్ల ఏ విధంగా ఉంది సార్? ఫస్ట్ పాన్ ఇండియా అన్నారు. నాకు ఆల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అవుతుంది అనుకున్నాను. కానీ ఆల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అవ్వట్లేదు అంట. ఓన్లీ తెలుగు వర్షనే రిలీజ్ అవుతుంది. అది బిజినెస్ కోసమా, లేకపోతే ఇక్కడ సక్సెస్ అయినాక పంపిద్దామా? లేకపోతే పాత మోడలే పేరుకే పాన్ ఇండియా సినిమాని ప్రమోట్ చేసుకున్నారేమో, లేకపోతే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా, అది మనకు క్లియర్‌గా తెలియదు. అది మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి స్ట్రైట్ సినిమా అంటే అసలు నవ్వొచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ రీమేక్లే కదా. 'ఖుషి', 'గోకులంలో సీత' ఇలా చెప్పుకుంటూ పోతే హిట్స్ వచ్చిన చాలా సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి 'కాటమరాయుడు' ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు తను రీమేక్లతోటే హిట్ అయినారు. డైరెక్ట్ సినిమా అంటే 'అజ్ఞాతవాసి' తర్వాత ఎప్పుడైనా ఒక సినిమాకి డైరెక్టర్లు మారినప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది, క్రియేటివ్ డిఫరెన్స్ వస్తుంది. అది చాలా డ్రాబ్యాక్ ఈ సినిమాకి. ఎందుకంటే క్రిష్ గారు ఇంతకుముందు కూడా ఎన్టీఆర్ సినిమా వేరే డైరెక్టర్ మారినప్పుడు తను తీసుకొని అట్లా, అంటే తనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ప్రభావం ఏందో అందరికి తెలుసు మనకి. సో అలాంటి ప్రభావం పడడానికి ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే కథ రాసుకున్నప్పుడు ఒక సోల్లో రాసుకుంటారు. ఇదంతా మళ్ళీ కొత్త డైరెక్టర్ మాట్లాడిన తర్వాత తను ఓన్ చేసుకునే విధానం వేరే ఉండొచ్చు. సో అది కొంచెం చాలా పెద్ద డ్రాబ్యాక్. ఇంకొకటి ఏంటంటే దేశభక్తి సినిమాల్లో ఫిక్షన్ చేయడము. హిందీ సినిమాలను మనం తిడుతున్నాం కానీ హిందీ సినిమాలో మాక్సిమం ఫిక్షన్ చేయరు. రీసెంట్ హిట్ 'చావా' ఎంత పెద్ద హిట్ తెలుసు. దాంట్లో శివాజీ గారి అబ్బాయి శంభు, అలాగే ఒక రియల్ ఇన్సిడెంట్, అది కూడా ఫ్రీడమ్ రిలేటెడ్ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు ఫిక్షన్ అయితే కొంచెము హాస్యాస్పదంగా అనిపించింది. అంటే ఔరంగజేబ్ టైము ఎప్పుడు మన అందరు చెప్తున్నప్పుడు వీరమల్లు అసలు ఉన్నాడా లేదా, ఉంటే ఆయన టైం ఎప్పుడు, అప్పుడు చార్మినార్ ఎప్పుడు కట్టిర్రు, చార్మినార్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి మొగులాయి ఔరంగజేబు, ఇంత ఫిక్షన్ డ్రామా చేయడంలో హిస్టరీ తెలిసిన మేధావులకు ఫస్ట్ చురుకలేస్తారు. అంటే నచ్చదు. అంటే ఇప్పుడు ఈవెన్ మనం ఆస్కార్ కొట్టిన సినిమాలు, రాజమౌళి చేసిన ఆస్కార్ సినిమా 'RRR' కూడా దాన్ని ఫిక్షన్ గా చూపెట్టారు. ఇది మన అల్లూరి సీతారామరాజు గారు, అలాగే కొమరం భీమ్ ఇద్దరు కలిసినట్టుగా మళ్ళీ ఎక్కడ ప్రస్తావన రాకుండా ఫిక్షన్ చేసిరు వాళ్ళు. అంటే వాళ్ళ తాలూకు మనుషుల, వాళ్ళేనా, లేదా వాళ్ళ ఆరాలో పుట్టిన వాళ్ళ, ఏదో సమ్. సో అది ఒక కైండ్ ఆఫ్ ఫిక్షన్ డ్రామా. అయితే ఇప్పుడు 'హరిహర వీరమల్లు' అసలు సంబంధమే లేని ఫిక్షన్ అయిపోయింది. ఎందుకంటే ఒకరే ఉన్నారు. ఆయన పీరియడ్ కరెక్ట్ ఎక్కడ మెన్షన్ అవుతారు. ఒకసారి 13th సెంచరీ అంటారు, 14th అంటున్నారు, ఒకరేమో ఔరంగజేబ్ పీరియడ్ అంటారు, ఒకరు మొఘలై పీరియడ్ అంటున్నారు, మళ్ళీ హైదరాబాద్ చార్మినార్ అంటున్నారు. సో దట్ ఈస్ హౌ దే మేడ్ ఎ ఫిక్షన్. అది బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు నెగిటివ్ ఫ్యాన్స్ అంటున్నారు కదా. ప్రతి హీరోకి ఈరోజు పాజిటివ్ ఫ్యాన్స్ ఎంత ఉన్నారో నెగిటివ్ ఫ్యాన్స్ కూడా అంతే ఉంటున్నారు. సో దీనికి ప్రత్యేకంగా పెద్దగా ఉండదు. కాకపోతే బీయింగ్ ఈజ్ అ పొలిటికల్ లీడర్ ఆల్సో, ఆయనకు అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ కూడా బాగా అపోజిషన్ గానే చెప్తాయి. ఇదంతా ఏంటిది, సినిమా బాగుంటే ఇవన్నీ ఏం ప్రచారాలు పనిచేయవు. బాగలేకపోతే నువ్వు ఎంత భుజాన్ని ఎత్తేసుకున్నా ముందుకు పోదు, అంతే. ఇది ఎజెండా. సో ఇంకొకటి, ఈ సినిమా మీద 4-5 ఇయర్స్ నుంచి ఏఎం రత్నం గారు తిరిగి డైరెక్టర్లను మార్చి
కష్టాలు పడి ఏం చేసిన అంటే కష్టాలు ఎందుకు అంటున్నాను అంటే సత్యాగ్రహి అని 2009-8లోనే ఏం రత్నం గారికి పవన్ కళ్యాణ్ సినిమా చేయాలి ఎప్పుడు ఆఫ్టర్ ఖుషి. వాళ్ళ కాంబినేషన్ సెట్ కావడానికి చాలా 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 మార్పులు వచ్చేసి ఎట్టకేలకు 2025 పట్టింది. అంటే ఆల్మోస్ట్ ఖుషికి దీనికి 20-23 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. ఒక్క కాంబినేషన్ లో ఇంత కష్టాతి కష్టంలో సెట్ ఏదో మధ్యలో ఒకటి ఏదో అనుకున్నారు, ఏదో జరిగింది అనుకుంటా, బంగారమో ఏదో. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితికి వచ్చేవరకు ఏమైపోయింది అంటే ఏం రత్నం పనితనాన్ని చూసి నేను ఎఫ్డిసికి సిఫార్సు చేశాను అంటే నాకు నవ్వు వచ్చింది. నీ సినిమా ప్రమోషన్కి ప్రొడ్యూసర్ని ఎఫ్డిసి చేసే లంచాలు ఇచ్చే ఏంటిది ఇది? దానివల్ల సినిమాకైతే క్రేజ్ రాదు. పవన్ కళ్యాణ్ గారు వేరే ప్రెస్ మీట్ లో, రాజకీయ ప్రెస్ మీట్ లో పెట్టింటే బాగుండేది. ఇప్పుడు నచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తారు రాజకీయ నాయకులు, వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ లో ఉన్నా కూడా కొన్ని నామినేషన్ చైర్మన్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. దానికి సినిమా ఫంక్షన్ కి సంబంధం ఉండేది కాదు. ఆయన పర్సనల్ గా నాతో ఖుషి తీశారు, చాలా చాలా ఏం రత్నం గారు పెద్ద సినిమాలు తీశారు కాబట్టి ఆయనకు ఎఫ్డిసి ఇస్తున్నాను అంటే అదో రకంగా ఉండేది. సో అది కొంచెము బాగా సెల్ఫిష్నెస్ క్రియేట్ అయిపోయి అందరూ డిస్కషన్లోకి వచ్చారు అన్నట్టు. ఇప్పుడు రేపు మార్నింగ్ షో ఎంత ఫుల్ అవుతుంది, రేపు ఈవినింగ్ షో రిజల్ట్ ఏంటిది అని తెలుసుకున్న తర్వాత మాట్లాడితే ఇంకా చాలా బాగుండేది సినిమా. మనం నేను కూడా వెళ్తాను. ఎప్పుడైతే డైరెక్టర్ మారిందంటేనే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది ప్రాజెక్ట్ లో, అది చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంకొకటి కూడా అంటే కొన్ని నేను సీన్లు చూసిన తర్వాత నాట్ అప్ టు ద మార్క్ విఎఫ్ఎక్స్ కనిపించలేదు. మేబీ అది ట్రైలర్ లో పంపించింటారు, ఆ తర్వాత ఫిలింకి వచ్చే వరకు మారింటారు. కానీ అది కొంచెం గ్రాండియర్, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసేస్తున్నాం బాహుబలిలు, RRRలు, ఈగ లాంటి పెద్ద పెద్ద బిగ్ స్కోప్ ఉన్న విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత ఇది కొంచెం కొంచెం అలా అనిపించింది నాకు. దానికోసమే మనము విల్ వెయిట్. ఇంతకుముందు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు కావాలని కొంతమంది హీరోలు, లేకుంటే ప్రతిపక్షం నుంచి అని కావచ్చు. సో ఇది అంటే బాయ్కట్ ట్రెండ్ కూడా నడిచింది. బాయ్కట్ హరిహర వీరమల్లు అంటూ కూడా కొంతమంది పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో ఇదేమన్నా సినిమాల మీద ప్రభావం చూపించవని మీరు అన్నారు. అంటే కొంత కాలం క్రితం పడ్డాయి అలా ప్రభావం చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే సినిమా బాగుంటే ఇవన్నీ ఏం పని చేయవు. మీకు అట్లేందుకండి, బాహుబలి రిలీజ్ మార్నింగ్ షో జెండా బాంబు పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఉంటాడు ఆయన, అది పెట్టుకుంటాడు శివలింగం. ఇది జెండా బాంబు పెట్టుకున్న సినిమా రా అని చెప్పి ఫస్ట్ మార్నింగ్ షోనే వచ్చినాయి. బాహుబలికే వచ్చింది, అప్పుడైతే ఎవరికి యాంటీ ఫ్యాన్స్ ఏం లేదు కదా. సో ఒక యాంటీగా చేసుకునే దాని వల్ల సినిమా బాగుంటే మాత్రం అది రిజల్ట్ పనిచేయదు, బాగాలేకపోతే అది కొంచెం అడిషనల్ మసాలా అవుతుంది. సేమ్ అది అస్సలు నచ్చాల్సిన ట్రెండ్ కాదు. అయితే మన ప్రొడ్యూసర్లు ఎప్పుడు ఏమడుగుతున్నారు అంటే సినిమా రిలీజ్ అయినాక 2 రోజుల తర్వాత రాయండి, 3 రోజుల తర్వాత రివ్యూలు రాయండి అంటున్నారు. అది నాకు హాస్యాస్పదంగా ఉంది. నీ సినిమా మంచి సినిమా అప్పుడు ఆపుతావా? మరి నీ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది, ఫ్రైడే చాలా బాగుంది, మీరు అన్నట్టుగా 3 రోజుల తర్వాత రివ్యూ రాస్తా, మండే రోజు రివ్యూ రాస్తా బాగుంది అని, అప్పుడు నీకు అట్లా మైనసే అవుతుంది కదా. సో ఎప్పుడైతే గుప్పిడిలో నుంచి ప్రజలకు బయటికి వచ్చేసింది అంటే అది అందరికీ డబ్బులు పెట్టి చూసుకుని అందరూ స్ప్రెడ్ చేసుకునే యాక్షన్స్ పెరిగిపోతుంది. ఇప్పుడున్న సోషల్ మీడియాలో నీకు 1 అవర్లో సినిమా మొత్తం బయటికి వచ్చేస్తుంది విత్ డైలాగ్స్ తో సహా. సో నెగిటివ్ ట్రాక్ రావడానికి యాంటీ ఫ్యాన్స్ కి సంబంధం ఉండదు. సినిమా బాగుంటే ఈ యాంటీ ఫ్యాన్స్ ఏం చేయలేరు. సినిమా బాగలేకపోతే కొంచెం మసాలా ఎక్కువ యాడ్ అవుతుంది అంతే.